పిల్లరా, ఒక షెల్ తయారు చేస్తే కంపెనీ వాడు ముద్రిస్తూ ఉన్నాడు. ఒక షెల్ పిల్లరా తయారు చేస్తే ఇది నా ఫలానా కంపెనీ అని దీని మీద ముద్రిస్తున్నాడు. బైక్ తయారైతే హీరో ఉండడానికి కంపెనీ ముద్రిస్తూ ఉన్నాడు. లారీని తయారు చేస్తే భారత్ బ్రాండ్ అని ముద్రిస్తున్నాడు తన కంపెనీని. హౌజా బాక్సులు తయారు చేస్తే హౌజా కంపెనీ వాడు ముద్రిస్తున్నాడు, ఇది నా కంపెనీ అని. ఎల్ఈడి లైట్ని తయారు చేస్తే జోహార్ కంపెనీ అని ముద్రిస్తున్నాడు. ప్రతి వాడు ప్రతి కంపెనీ మీద తయారు చేసుకున్న అశాశ్వతమైన వాటి మీద వాడి ముద్రిస్తే శాశ్వతం కలిగిన దేవుడు ఆయన నిన్ను సృష్టించి నిన్ను నిర్మించి నీ నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదిన దేవుడు నీ నొసటి మీద ముద్రించటానికి ఆయన యోగ్యుడు. ఆయన పోలిక చొప్పున తయారు చేయగలిగిన దేవుడు కాబట్టి నీ మీద ముద్రించాలి ఆయన. ఒక కంపెనీ ఆఫ్టర్ ఆల్ ప్రియులరా అశాశ్వతమైన వాటికి కంపెనీ ముద్రిస్తే నువ్వు శాశ్వతమైన దేవుని రాజ్యంలో నువ్వు నిలబడాలని. దాని వారంటీ 6 నెలలు, దాని వారంటీ 10 నెలలు, దాని వారంటీ 3 సంవత్సరాలు, దాని వారంటీ 10 సంవత్సరాలు. నీ వారంటీ దైవ రాజ్యములో యుగ యుగాలు. గడిగా చప్పలు కొడితే నామాన్ని మహిమ పరచుదాం. ఆ ముద్రను తీసివేయగలిగిన మగాడు భూమి మీద ఇప్పటి వరకు పుట్టబోడు కూడా. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యానికి ఆయన రాజు. యేసుక్రీస్తుని పిలాతు బంధించి ఓయ్ యూదుల రాజు నీవేనని అడుగుతా ఆయన పలికిన మాట నువ్వనట్టు నేను రాజును. పిలాతు భయపడ్డాడు. పిలాతు భయపడితే యేసుక్రీస్తుని వారు అంటారు, పిలాతు భయపడుతున్నావా? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు పిలాతు. నా రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యానికి నేను రాజును. ఆ రాజ్యం యుగ యుగాలు ఉంటుంది. ఆయన ప్రియులారా నామస్మరణ తరతరాలు ఉంటుంది. ఆ రాజ్యానికి నేను రాజును. అశాశ్వతమైన ఈ రాజ్యం కోసం ఆరాటపడుతున్నావు. అశాశ్వతమైనటువంటి ఈ రాజ్యం కోసం రంకెలేస్తున్నావు. 5 సంవత్సరాల పరిపాలన కోసం హోదాలు తెప్పిస్తున్నావు. రేపటి పరిస్థితి తమ్ముడు, నా వారంటీ భారతదేశంలో సరిహద్దుల్లో సైనికులుగా చేసినటువంటి వారంటీ 20 years ఎగస్ట్రా చేశాను. 2 సంవత్సరాలు యేసయ్య సేవ చేస్తే నా వారంటీ తెలుసా? నా గ్యారంటీ ఏంటో తెలుసా? శాశ్వతమైన యుగ యుగాలు నా యేసయ్య ముఖాన్ని చూసుకునే భాగ్యం ఈ దీనుడికి.